అసలు వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిందనమాట. సో ఇందులో 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యాయి. అంటే పూర్తిగా కంప్లీట్ కాకపోయినా అడ్మిషన్స్ జరిగాయి అన్నమాట 2023లో. సో విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు ఈ 5 మెడికల్ కాలేజీలు కూడా 2023 సెప్టెంబర్లో అనుకుంటా అడ్మిషన్స్ జరిగాయి అన్నమాట. అంటే ఎక్స్టర్నల్ వర్క్స్ కంప్లీట్ అవ్వకపోయినా ఇంటర్నల్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ చేసేసి కొన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా జస్ట్ ఇంటర్నల్ వర్క్స్ మాత్రం అన్నీ కంప్లీట్ చేసేసి అడ్మిషన్స్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి మీరు పక్కన కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే పీపీపీ మోడల్లో చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినప్పుడు ఇది బాగా పనికొస్తుంది అనమాట. యాక్చువల్గా పీపీపీ మోడల్ ఎందుకు తీసుకొస్తారంటే పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ కానివ్వండి, పోర్ట్ ప్రాజెక్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్దవి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి ఈ P3 మోడల్లో కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. సో ఈ మెడికల్ కాలేజ్